వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ మాధురి. మనం పొద్దున్న లేవగానే రోడ్లన్నీ చాలా నీట్‌గా కనిపిస్తూ ఉంటాయి. రాత్రి మనం వేసిన చెత్త తెల్లవారేసరికి మొత్తం అంతా మాయమైపోతూ ఉంటుంది. ఆ చెత్తంతా ఎక్కడికెళ్ళిపోతుంది అని చూస్తే మనకి పొద్దున్న 5 గంటల నుంచి వీళ్ళు కష్టపడుతూ ఉంటారండి. కష్టపడి మొత్తం అంతా చెత్తంతా క్లియర్ చేసి రోడ్లు క్లియర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనతో పాటు ఒక పారిశుద్ధ్య కార్మికురాలుంది. ఆమెని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. మీ పేరు? నా ఆ! ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావమ్మా ఈ పని? నేను 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం 20 సంవత్సరాల నుంచి చేస్తున్నావు. రోజు ఇదే దీంట్లో డైలీ అజాయేటప్పుడు వస్తాం. ఇది అయ్యేటప్పటికి వస్తారు. అజాయేటప్పుడు వచ్చి పంచి కొడతాం. ఉమ్, పని అయిపోయినాక కూర్చొని అన్నం తింటాం. ఉమ్, అన్నం తిని 1 గంట దాకా ఉండి 1 గంటకు మళ్ళీ పంచి కొట్టి ఇంటికి వెళ్ళిపోతాం అంతే. అంతే. అంటే ఈ రోడ్లో మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేస్తారు? ఈ ఫ్లోరింగ్ కింది దాకా ఇద్దరు పోయిండ్రు. ఉమ్, మళ్ళీ ఈ బిల్ల ఆ బిల్ల మళ్ళీ ఐమస్ రోడ్డు ఈ రోడ్డు మళ్ళీ మింటి కాంపౌండ్ రోడ్డు ఎంతమంది గ్రూప్ మీరు? 2 గ్రూపులమ్మ. ఎంతమంది ఉంటారు గ్రూప్కి? గ్రూప్కి సూపర్వైజర్తో 15 మంది. సూపర్వైజర్తో 15 మంది. ఇక్కడ మీకు అందరికి ఒకటే జీతం ఉంటుందా? చేంజ్ ఏమైనా ఉంటుందా? ఏమి ఎక్కలేమ్మా, అదే జీతం పాత జీతం. అందరికీను? అందరికి మాకు జీతం సరిపోతలేదు మేడం. ఉమ్, మాకు ఎన్ని జీతం సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 1500 సంది చేస్తున్నాం. ఉమ్, జీతము ఎక్కువ ఎక్కువ అంటున్నారు, ఇస్తలేరమ్మా. ఉమ్, ఇక అయితే ఏమో చేస్తుంటే అయితే ఏమని అట్లే మొండిగా వాడి చేస్తున్నాం. ఇంట్లో 4 గంటలకు లేస్తాం మేము. నైటు 4 గంటలు లేచి ముఖం కడుక్కొని అద్దరు బద్దరు ఉరుకుతూ వస్తామమ్మ. ఉమ్, అక్కడ అల్లా అజ అవుతుంటే ఇక్కడ మేము పంచి కొడతాం. సూపర్వైజర్ పంచి కొడతాం. ఉమ్. మేము ఇక ఏగస్ట వెనకాల వచ్చినామనుకో ఇక కూలి పడదు మాకు. ఉమ్. బయట ఇంకేమైనా పనులు చేసుకోవచ్చా మీరు? మేము ఇంకేం పని చేయలేమమ్మా. ఇంకేం పని ఇక ఈ పని చేసి రెక్కలు అలసిపోతాం. ఎన్ని కిలోమీటర్లు వేస్తారు ఒక్కొక్కరికి? ఎన్ని కిలోమీటర్లమ్మా? ఇగో బ్రిడ్జి 4 పక్కలు, మళ్ళీ ఇగో ఇవతలది అవతలది 2 బిల్లలు, అగో బొమ్మ చుట్టూ మళ్ళీ ఆ బిల్లలు, మళ్ళీ ఈమె ఇవతల రోడ్డు అవతల రోడ్డు, మళ్ళీ మింటి కాంపౌండ్ రోడ్డు. రోజు ఇదే పని ఎక్కువ ఉంటుందా, పని తక్కువ ఉంటుందా? రోజు ఇదే పని ఉంటుందా? రోజు ఇదే పని మాకు. రోజు ఇదే పని, ఇంకా ఏం పని లేదు మాకు. ఇదే పని అమ్మ మేడం. ఏ రోజు ఎక్కువ పని ఉంటుంది? ఏ రోజు డైలీ ఇదే పని. అంటే ఇక పండగలప్పుడు ఏమైనా పని? పండుగలకు ఈడ్చలేడు, సండే ఈడ్చలేడు. ఒక సండే ఒక పండుగ వస్తే 12 గంటలకు ఇడమని చెప్పిండమ్మా. సండే 1 గంట దాకానే, పండుగలు వస్తే 1 గంట దాకానే. ఇక మాకు అదే ఎవరు చెప్పలేకపోతున్నారు మేడం. మీకు చెప్పుకుంటున్నాం మా పరిస్థితి. ఇక చెమటలు గారంగా చిన్నపిల్లలు నిడిచి మేము 4 గంటలకు ఇంటికి వెళ్ళేసి ముఖం కడుక్కొని చాయ్ తాగకుండా వెళ్ళి వస్తాం దానాదాన. మళ్ళా 6 గంటల దాకానే, అది కూడా మిషన్ కొట్టడు మేము. మళ్ళీ 6 దాటిందంటే ఇక మాకు వచ్చినా కూలి పడదు ఇక. అందుకే 5 గంటలకు ఉంటామమ్మ మేడం. మేము 5 గంటలకల్లా ఉంటాం. 5 గంటలకు మేము ఇన్నే ఉంటాం కడతవాళ్ళు. ఎక్కడికి వెళ్ళో వస్తాం. మూసపేటకి వెళ్ళో ఆమె, బోడబండకి వెళ్ళో ఆమె, నేను గుడ్డి మల్కపురం మార్కెట్కి వెళ్ళి వస్తా. ఇక ఎక్కడెక్కడ రాజ్యానికి ఒక్కరము దేశానికి ఒక్కరము వస్తాము. అంతా కలిసి మలిచి చేసుకుంటాం అన్నమాట. 15 సంవత్సరాల నుంచి మాకు జీతం సరిపోతలేదు మేడం. జీతం ఎక్కువ చేసి ఇంటి మా చేతుల్లో ఉండదమ్మా. మేబీ మీరు మీ కష్టం చూసి మేబీ గవర్నమెంట్ దయతలిస్తే చెప్పలేము. అదే అదే. నీ పేరు? మమత. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు? ఒక 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాలు. ఎంత ఏరియా కవర్ చేస్తావు నువ్వు? చేస్తాం 2 కిలోమీటర్ల వరకు. 2 కిలోమీటర్ల వరకు. ఇలా రోజు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పటి వరకు ఉంటుంది మీ డ్యూటీ? 6 నుంచి 9 వరకు అయిపోతుంది. తర్వాతకు మళ్ళీ వర్క్ మళ్ళీ అందరు కలిసి చేస్తారు. ఎక్కడ చేస్తారు? ఇక ఇట్లనే ఏడన్నా మట్టి రాళ్ళు గట్లా ఉన్న కాడ తీసేస్తారు. తీసేస్తారు. అంటే ఇలా కుప్పలు పెట్టి మీరు వెళ్తారు, తుడిచి కుప్పలు పెడతారు. ఆయన ఎత్తుకొస్తాడు ఇంకొక ఆయన. ఇంకొక ఆయన వచ్చి అదంతా కలెక్ట్ చేసుకుని వెళ్తారు. మాక్సిమం ఎంత టైం పడుతుంది 2 కిలోమీటర్స్ చేయడానికి? ఎంత తొందరగా కొట్టుకుంటే అంత తొందరలో అవుతుంది. మీరు ఎంత తొందరగా చేస్తారు అది మీ ఇష్టమే. మా ఇష్టమే. ఒకసారి పని అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చా? ఇంటికి వెళ్ళిపోం. మరి ఎక్కడికి వెళ్తారు? అక్కడ ఒక్కడ కూర్చొని అన్నాలు తెచ్చుకొని తింటారు. తర్వాత ముద్ర పెట్టి ఇంటికి వెళ్తారు. బై మిస్టేక్ పెట్టాలగా 1 గంటకి అది పెట్టాలా అప్పుడు 1 గంట వరకు ఉండాలా. 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు డ్యూటీ. పేరు? నా పేరు వెంకటమ్మ. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు ఈ పని? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల నుంచి చేస్తున్నావు.
కష్టం అనిపిస్తుందా పని? కష్టమే ఉంటుందమ్మా. జీతం ఎంత ఇస్తారు? 13,000 ఎన్ని కిలోమీటర్లు చేస్తావు? చేస్తాం. ఎంత ఉంటుందో మీడికెళ్ళి అన్నాక 3 ఉంటుందో పోలీస్ స్టేషన్ కాడ. ఏ ఏరియా ఇది? శిఖరమ్మ నాకు నక్లీస్ రోడ్డు. మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేస్తారు? శివరస్త కాడికి వెళ్ళి దాకా చేస్తాం. ఎంతమంది మొత్తం మీరు? మేము ముగ్గురమే ఉంటాం. ఇద్దరం వస్తాం ఒకనాడు. ఒక్కోసారి ఇద్దరు వస్తారు, ఒకసారి. మొత్తం ముగ్గురు ఊడుస్తారు. ఊడవడం తుడవడం మీరేనా? మేమే ఆ తర్వాత మళ్ళీ చెత్త ఎత్తడం? చెత్త ఎత్తడం ఇద్దరం కొడతాం. ఒక ఆమె ఎత్తుతాం, ఒక వాళ్ళ ఇద్దరం వేస్తే ఒకరం కొట్టుకుంటాం, ఒకరం ఎత్తుతాం. మొత్తం ఇదంతా మీ ముగ్గురే చేస్తారు? ముగ్గురమే చేస్తాం. అమ్మా నీ పేరు? మంజుల మేడం. ఏం చేస్తుంటావు? జాడు కొడుతుంది. ఎప్పుడు రోజు ఇదే డ్యూటీ ఉంటుందా నీకు? రోజు ఇదే డ్యూటీ. ఇదే డ్యూటీ. ఇక్కడి నుంచి ఎక్కడి వరకు కొడతావు? ఈ సిగ్నల్ నుంచి ఆ సిగ్నల్ వరకు మేడం. ఈ సిగ్నల్ నుంచి అంటే ఏరియా పేరు చెప్పు. తాదికృష్ణ. తాదికృష్ణ. కృష్ణ. ఆ. వెనక నుంచి ముందు వరకు నువ్వే జాడు కొడతావు. రోజు ఇదేనా నీ పని? రోజు ఇదే టైం. మళ్ళీ ఎక్కడైనా ప్లేసెస్ మార్పు? ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే పోతాం మేడం, ఇంకెక్కడ పోము. ఈ నుంచి దాకంటే ఏమన్నా వర్కర్స్ ఏమన్నా ఉంటుంది కదా, అక్కడ వెళ్తాం. వీటి నుంచి ఇంతవరకు మాకు కంప్లైంట్ చూసుకోవాలి, ఎప్పుడైనా ఏదైనా పడుతుంటే చూసుకోవాలి, చేసుకోవాలి మేడం. రోజంతా ఇక్కడే ఉంటారా మీరు? పొద్దున్న 5 గంటలకు వస్తాం. అటెండెన్స్ కొట్టినా పని అయిపోతే 10 నిమిషాలు అన్నం తింటాం, ఏమన్నా ఉంటే చూసుకుంటాం. వరకు మధ్యాహ్నం 1 గంటల వరకు ఇక్కడనే ఉంటాం. ఇక్కడ వరకు ఇక్కడే ఉంటారు. మీకు ఎంత టైం పడుతుంది మొత్తం ఇక్కడ నుంచి అక్కడికి జాడు కొట్టడానికి? 3 గంటలు పడుతుంది మేడం. మనుషులు వస్తే జర తొందరగా అయిపోతుంది, మనుషులు రాకపోతే కొంచెం లేట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇదంతా చేస్తారు కదా, ఇది కలెక్ట్ చేసుకోవడానికి వేరే వాళ్ళు వస్తారా? ఎత్తుకుంటాడు, ఒక కమాటాయన ఉంటాడు. ఓకే. ఆయన ఎత్తేసి అందులో చెత్త దాంట్లో పోసేస్తాడు. బండి వస్తుంది, మట్టి గిట్టి ఎత్తుకొనేసి పోసేస్తాం. అమ్మ నీ పేరు? నా పేరు వెళ్ళమ్మా. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు ఈ పని? నేను 25 ఏళ్ళు అవుతుంది. 25 ఏళ్ళు అవుతుంది. 25 ఏళ్ళు అవుతుంది. 25, 23 అవుతుంది. 23, 25 ఏళ్ళు అవుతుంది. ఎప్పుడైనా కష్టం అనిపిస్తూ ఉంటుందా పని? కష్టం అవుతుందమ్మా. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు చేస్తారు? 6 గంటల నుంచి 1 గంట. 6 గంటల నుంచి 1 గంట వరకు చేస్తారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఊడుస్తారు మీరు? శివరాష్ట్రం నుంచి 5 దాకా. 5 దాకా మీరు ఒక్కలే? అక్కడ పోలీసు డబ్బా కాడికి వెళ్ళి అటు ఒక్కళ్ళు పోతారు, ఇక్కడ పదని అక్కడ ఒకళ్ళు, అటు ఒక్కళ్ళు, మళ్ళీ పంజాబట్టకు కొంతమంది. రోజు ఇక్కడే డ్యూటీ ఉంటుందా లేకపోతే ఇక్కడనే ఉంటుందమ్మా. ఇక్కడే వేస్తారు. మీటింగ్ లో అవి వెళ్ళినప్పుడు వేస్తారా మీకు డ్యూటీస్? చేస్తారు. మీటింగ్ అప్పుడు వేయరు కానీ అది గణేశులు పడతాడు. అప్పుడు కొంతమంది ఇక్కడ, కొంతమంది అక్కడ. అప్పుడు బాగా కష్టం అవుతుందా? కొంతమంది నైట్ పడుతుందమ్మా. నైట్ కూడా నైట్ డ్యూటీలు కూడా ఉంటాయి. నైట్ డ్యూటీలు ఎక్కడ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటాయి? ఇక గణేశులు పడతాయి కదా తెల్లారదాకా. ఓహో, గణేష్ ట్యాంక్ బండ్ లో గణేష్ వేసేటప్పుడు రాత్రంతా ఉంటుందా డ్యూటీ? శాలరీ ఎంత ఇస్తారు మీకు? మాకు అంతకుముందు తక్కువ ఉండమ్మా. 1800 అప్పటి నుంచి చెప్తాను నేను పని. 1800 రూపాయల నుంచి. ఇప్పుడు డుమ్మ లేకుండా చేస్తే 15,000 వస్తుంది. డుమ్మలు లేకుండా చేస్తే 15,000. డుమ్మలు కొడితే రాదు. అమ్మ నీ పేరు? లావణ్యమ్మ. ఎన్ని రోజులు అవుతుంది ఈ పని చేయబట్టి? 14 ఏళ్ళు అవుతుంది. 14 ఏళ్ళు. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు చేస్తావు? ఇప్పుడు మన 6 నుంచి 1 గంట వరకు అమ్మ. ఇక్కడ ఈ పనులు కాకుండా ఇంకేమైనా పనులు చేస్తావా? లేదు ఇదే పని. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేస్తావు? ఇక్కడ ఇప్పుడు ఈ చౌరస్తకేని నిమ్స్ ఎర్రమంజిల్ నిమ్స్ ఉంది, అక్కడ దాకా వెళ్ళాలి అంతే. ఆ తర్వాత 1 గంట వరకు ఏదైనా పని ఉంటే చేస్తాం, లేదంటే కూర్చుంటాం. ఏదైనా పని ఉంటే అంటే ఇదే ఇంకా ఇవి కాకుండా ఇంకేం పనులు ఉంటాయి? ఇదే వర్కం చేయడం, ఆ చెత్తాలు తీయడం, అందులో గడ్డి తీయడము, రాళ్ళు రప్పలు తీయడము, పోస్టర్లు తీయడము, ఫ్లెక్సీలు ఉంటే ఫ్లెక్సీలు తీయడము. దాని తర్వాత ఏం పని ఉంటే ఆ పని చేసుకుంటాం. ఫ్లెక్సీలు మీరే తీసేస్తారా? ఆ ఫ్లెక్సీలు అవి మగవాళ్ళు తీస్తారు. మాకు చెత్త ఎత్తుతారు అబ్బాయిలు, ఆ ఫ్లెక్సీలు వాళ్ళు తీస్తారు. ఇక సైడ్కి ఉన్న బ్యానరు అంటే ఎత్తర గోడలకి అవి మేము తీస్తాం, తీసేస్తాం. ఎక్కడైనా సరే తీసేస్తారా? తీసేస్తాం. ఇప్పుడు మా రోడ్కి ఏమేమి ఉన్నాయి మేము తీసేస్తాం, వెంటనే తీసేస్తాం. మీ పేరేంటమ్మా? हुसैन भी। हुसैन भी। कब से करते हैं काम? 15-16 साल हो। 15-16 साल हो गया। कैसे मिला ये आपको? हमारी बहन करती थी, उन्होंने लगाया। तुम्हारी बहन करती थी? हाँ। वो ने पूछा तो आपकी भी? हाँ। कितने टाइम से कितने टाइम तक करते आप? हम लोग 5 बजे आते इधर, 6 बजे से 1 बजे तक। 6 बजे से 1 डेढ़ 2 बस्ता साफ బస్. కష్టం అనిపిస్తూ ఉంటుందా పని? అయితే అలసిపోమా, ఒక్కోసారి అలసాము, ఒక్కోసారి. ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తారు మీరు? ఇక్కడ నుంచి అక్కడ దాకా పోతాము,
1 గంట దాకా 12 గంటల దాకా అది ఊడ్చి ఇంత అన్నం అది తిని మళ్ళీ ఏదన్నా కచ్చా గిట్ట షాన్ ఉంటే ఉడమంటాడు కూర్చొని అంతే 6 గంటల నుంచి 1 గంట వరకు. 1 గంట 1:30 అవుతుంది 2 అవుతుంది పోయటాలంటే తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఒకవేళ ఎక్కువ పని ఉంటే ఎక్కువసేపు ఉంచుతారా? ఉంచుతారు దానికి ఎక్స్ట్రా డబ్బులు ఇస్తారా? ఇయ్యరా? అంతే. ఇప్పుడు ఏ జీతం ఉందో అదే జీతం. అదే జీతం వస్తే వస్తుంది లేకుంటే రాదమ్మా. వస్తే వస్తుంది లేకపోతే లేదు. పనికి రాకుంటే రాదు. పనికి రాకపోతే రాదు. కట్ చేసేస్తారు జీతం. కట్ చేసేది పనికి వస్తే వచ్చేసి. అమ్మ నీ పేరు? నా పేరు జీజాబాయ్. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు ఈ పని? 16 ఏళ్ళ నుంచి చేస్తాను. 16 ఏళ్ళ నుంచి చేస్తున్నావు. కష్టం అనిపిస్తుందా? ఏంలే మేడం, మాకు అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయింది. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటుంది డ్యూటీ? మేము 6 నుంచి 2 గంటలు. ఏమైనా స్పెషల్ డ్యూటీలు వేస్తారా మీకు? ఇట్లనే ఎవరన్నా సార్ వాళ్ళు వస్తే బయటికి వెళ్ళి వేస్తారు ఎప్పుడో ఒకసారి. ఎంత దూరం కవర్ చేస్తారు మీరు? మేము ఇప్పుడు ఇక్కడికి నుంచి ఆ మూల దాకా చేస్తాం మేడం. మొత్తం మీరు జిహెచ్ఎంసీలో ఎంతమంది ఉంటారు? ఇంకా మా గ్రూప్ అయితే 14 మంది ఉంటాము. మీ గ్రూప్ అంటే ఈ ఏరియాలో చేసేవాళ్ళ? మా ఏరియాలో రాజ్భవన్ ఈ ఒక రోడ్, రాజ్భవన్ దగ్గర నుంచి ఇక్కడ ఈ ఏరియా అంతా. ఈ ఏరియా కోట్రాసు, రాజ్భవన్ కోట్రాసు. మీరు ఎన్ని కిలోమీటర్లు చేస్తారు? ఇంకా అంత నాకు తెలియదు మేడం. ఇంకా సార్లు చెప్పిన ఎక్కడికి చేస్తారు? ఇప్పుడు ఈ చౌరస్తా నుంచి ఆ మూల వరకు చేస్తాం, నర్సరీ స్కూల్ దాకా. ఇక్కడ నుంచి అక్కడ వరకు? అక్కడ నుంచి ఆ మెయిన్ రోడ్ నుంచి మళ్ళీ అక్కడ దాకా ఒక ఆమె చేస్తుంది. అటు నుంచి ఒక ఆమె, ఇటు నుంచి మీరు వెళ్తారు. మొత్తం ఊడ్ చేసి ఎత్తడమా మీ పని? ఊడ్చుకోవాలి, ఎత్తుకోవాలి. ఇంకా చెత్త మరి ఎవరు తీసుకెళ్తారు? మేమే ఇక్కడ చెత్త కుండీలు ఉంటాయి, అక్కడ పోస్తాము. పెద్ద లారీ వచ్చి వేసుకోపోతుంది, చెత్త బండి వచ్చి. మీరే తీసుకెళ్లి అక్కడ వేసి మళ్ళీ వచ్చి మళ్ళీ తుడుచుకొని మళ్ళీ ఎత్తుకొని మళ్ళీ వెళ్తారు. అవును. అమ్మ నీ పేరు? కేరాదా. ఎప్పటి నుంచి చెయ్యాలా ఉంది? అది 7 సంవత్సరాలప్పుడు ఎలా? లిఫ్ట్ లో పోయింది. లిఫ్ట్ లో పడిందా? మరి బాధ ఎలా అయింది? అంటే తెలియక ఇలా స్విచ్ వేసిన వేసి చేయి తీయలేను, అది ఇట్లా కొట్టుకొని కింద చేయి అన్న పడిపోయింది. నేను బయటనే నిల్చున్నా, లిఫ్ట్ పైన పోయింది. వాచ్మెన్ చూసి తీసుకొని వచ్చి నిమ్స్ హాస్పిటల్ ఉంది కదా, 7-8 సంవత్సరాలు ఉంటా, అప్పుడు పోయింది. ఇక అక్కడ తీసుకొచ్చి నిమ్స్ హాస్పిటల్ అడ్మిట్ చేసినాను. అట్లా అతికిచ్చింది. ఒక్క చేతితో మరి ఇంత పని బాధ అనిపించదా? అనిపిస్తుంది కానీ ఇక భర్త లేడు, పిల్లలు చిన్న పెళ్లికి. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు ఈ పని? నేను 15 ఏళ్ళు డ్యూటీలో ఉండగానే చెయ్యిలా అయింది. నా పెళ్లి తొలగినే 7 సంవత్సరాలు ఉన్నప్పుడు. నువ్వు 7 సంవత్సరాలు ఉన్నప్పుడు అయ్యిందా? అయినా కూడా జిహెచ్ఎంసీలో ఇచ్చారా? ఇచ్చారు. ఇప్పుడు ఎంత దూరం నుంచి ఎంత దూరం వరకు చేసుకుంటావు? ఈ చౌరస్ నుంచి మనం టర్నింగ్ తీసుకోము, అక్కడ న్యూటన్ ఆడి వరకు, అక్కడ వరకు. ఇది ఇక్కడ నుంచి అక్కడ వరకు, చౌరస్తా నుంచి అక్కడ వరకు. మొత్తం చౌరస్ నుంచి ఇక్కడ వరకు. రోజు ఇదే డ్యూటీయా? ఇదే ఏరియా? ఇదే ఏరియా. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఇక్కడ ఈ మేము ఏరియా? ఇప్పుడు వచ్చి 4 సంవత్సరాలు ఇక్కడ ఈ ఏరియా అంతకుముందు ఎక్కడ చేస్తున్నారు? కడతాబాద్ పెద్ద వినాయకుని దగ్గర పెద్ద చేస్తాం. వినాయకుడి దగ్గర. ఇప్పుడు గణేష్ పూజలు అప్పుడు ఎక్కువగా పని అవుతుందా? అవుతుంది. మీకు ఎప్పుడు ఎక్కువగా పని ఏ రోజు? మాకు అక్కడనే వినాయకుని అప్పుడు పడేటప్పుడు పని ఎక్కువ అవుతుంది. ఆ తర్వాత ఇక మామూలు ఇక మామూలు. ఈ రోజు చెత్త ఎక్కువ పడింది, ఈ రోజు చెత్త తక్కువ పడింది అని ఏమైనా ఉంటుందా? ఏమనుకో, రోజు ఒకేలా ఎప్పటికైనా మనకు కొట్టుకునేది తప్పదు కదా అన్నట్లు మనమే చేసుకోవాలి. చెత్త ఎక్కువ ఉన్నా కొట్టాలి, చెత్త తక్కువ ఉన్నా చేయాలి మేడం, మనకు తప్పదు కదా. మరి చేసుకోవాలి. రెక్కాడని డొక్కాడ అన్నట్టు ఉంది. ఇక ఎంత జీతం వస్తుంది? సరిపోతుందా జీతం? ఏ సరిపోదు. డొమ్మలు అయితే కట్ అయ్యి వస్తుంది. 18,000 జీతాల్లో ఏపు ఏఎస్ కట్ అవుతుంది, పిఎఫ్ కట్ అవుతుంది. అలా అది చిల్లర అంటారు. అలా ఏం సరిపోతుంది? లిక్కిరా 5,000 ఏం సరిపోతుంది నెలంతా? అది మా బాధ. పిల్లలు ఎంతమంది? 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక అబ్బాయి డ్యూటీ చేస్తుండు, ఇంకో పని చేస్తుండు. అమ్మ నీ పేరు? నాగమనమ్మ. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు అమ్మ ఈ పని? 22 సంవత్సరాలు అవుతుంది. 22 సంవత్సరాలు అవుతుంది. కష్టం అనిపించదా? కష్టమేనమ్మా. నీకెన్ని సంవత్సరాలు? నాకు ఉండొచ్చమ్మా 40-45. 40-45. ఈ ఏజ్ లో కూడా కష్టపడి చెయ్యాలి కదమ్మా. ఎంత జీతం వస్తుంది నీకు? పుల్ల డుమా లేకుండా చేస్తే 15,000 వస్తుంది అంతే.
అందరికీ Yes, ఒకటే జీతమా? ఒక్క జీతమే ఆ. అందరికి ఒకటే జీతం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేస్తావు నువ్వు? ఇక్కడ నుంచి ఆ ఇందిరాగాంధీ బొమ్మ వరకు ఇందిరాగాంధీ బొమ్మ వరకు. ఇదే ఏరియా ఖైరతాబాద్ ఏరియా. ఖైరతాబాద్ ఏరియా. ఇక్కడ నుంచి ఆ ఇందిరాగాంధీ బొమ్మ వరకు ఒక్కదానివే నేను చేస్తావా? ఇక్కడ చేస్తాం అక్కడ చేస్తాం. ఎంత మంది చేస్తారు మొత్తం? మేము 14 మంది ఉండాలమ్మా. గ్రూప్ కి 14 మందా? 2 గ్రూపులు, 2 గ్రూపులు 14 మంది. 7 మంది. 7 మంది. ఒకళ్ళు చెత్త తుడిస్తే ఒకళ్ళు ఎత్తుతారా? అక్కడ మగపిల్లలు ఎత్తుతారు, ఇక్కడ మేమే ఎత్తుకుంటాం. అక్కడ ఆమె ఎత్తుకుంటుంది, ఇక్కడ మేము ఎత్తుకుంటాం. తుడిచి ఎత్తడం మీ డ్యూటీ. ఎత్తేసి ఎత్తేస్తాము, 1 గంటకు మళ్ళీ మిషన్ కొట్టి వెళ్ళిపోతాం. మిషన్ పెడతారా ఇక్కడ? పంచుగా ఎలా? ఓహో, పంచింగ్ పెడతారు. పంచింగ్ ఓకే. ఎంత దూరం వస్తుంది మీకు ఇక్కడ నుంచి అక్కడ వరకు? ఎన్ని కిలోమీటర్లు అని తెలియదమ్మా. ఇక్కడ నుంచి అక్కడ వరకు అయితే కొడతాము. ఎవరు రాకపోతే అక్కడ ఇన్వెస్టేటర్ మిలిటరీ కంపెనీ కొడతాము. ఎవరైనా డ్యూటీ లేకపోతే మీకు మళ్ళీ ఎక్స్ట్రా పని పడుతుంది. ఎవరు రాకపోతే ఎక్స్ట్రా మాకు పడుతుంది. పని పడుతుంది. అప్పుడు ఎక్స్ట్రా మనీ ఏమి ఇవ్వరా? ఓన్లీ కట్ చేసుడే. పని ఎక్స్ట్రా అయితే పని ఇయ్యరు, డబ్బులు ఇయ్యరు, పని మాత్రం చేయాలి. నా పేరు బాలమ్మ. ఎప్పటి నుంచి చేస్తున్నావు ఈ పని? ఎన్నేళ్ళు బట్టి? 2 సంవత్సరాలు వెళ్ళినాయి. 2 సంవత్సరాలు వెళ్ళినాయి. ముందు ఎంత జీతం ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? ముందు 15 వెళ్ళినాయి మేడం, తగ్గించారు. ఎందుకో తగ్గించారా? నువ్వు ఈ సెలవులు ఎక్కువ పెడుతున్నావేమో. ఏం కాదు, ఏం పెట్టాను. సెలవు పెట్టు, అయినా తగ్గిస్తున్నారా? సరే, మరి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేస్తావు నువ్వు? మేము ఇక్కడ పోలీస్ స్టేషన్ కాడ నుంచి జలియార్ కాడ చేస్తాం. జలవిహార్ వరకు మీరే? ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? ఏమో మేడం, నాకు చదువు రాదు. మరి కష్టం అనిపిస్తూ ఉంటుందా? కష్టం లేదా మేడం, మస్తు కష్టం మేడం. దినసినార్ నుంచి వస్తాం మేము. మరి మీ ఏరియా నుంచి వస్తారు కదా, మీ ఏరియాలో డ్యూటీ ఏమని అడగరా? ఈ డ్యూటీ ఏమేస్తారా మేడం? ఎయ్యర్ ఇక్కడే ఉంటుంది. ఆ ఏరియా ఆ ఏరియా ఏమో మున్సిపాలిటీ వాళ్ళ కిందకి ఉంటుంది, మాది మున్సిపాలిటీ కాదు. అమ్మ, నీ పేరు? సింధు. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు? నేను సంవత్సరం నుంచి చేస్తున్నావా? కష్టం అనిపిస్తుందా? ఏమన్నా. ఎన్ని గంటలకు వస్తావు రోజు? మేము 5:30కి వస్తాం. 5:30కి వచ్చి 5:30 లోపే అటెండెన్స్ పెడతాం. 5 గంటల నుంచి 6 గంటల దాకా అటెండెన్స్ పెట్టేసి డ్యూటీ పడతాం. ఎంత నుంచి ఎంత వరకు తుడుస్తావు? మేమా ఈ నుంచి వెళ్ళి కింద నుంచి వెళ్ళి పై దాకా సిగ్నల్ దాకా. ఏ సిగ్నల్ ఇది? తారాపూర్ రోడ్ అంటే. తారాపూర్ రోడ్. రోజు ఇక్కడే డ్యూటీ ఉంటుందా నీకు? రోజు ఇక్కడనే. ఎక్కడన్నా పడతగినా తీసుకెళ్తాడు సూపర్వైజర్. ఎక్కడన్నా ఎక్కువ డ్యూటీలు ఉంటాయి కదా, తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి చేయించుతాడు 1 గంట దాకా. 1 గంట వరకు. ఎలాంటి డ్యూటీస్ చేస్తారు? ఇది కాకుండా ఇదే వేస్తాడు, వేరేది వేయడు. ఓకే, అక్కడ కూడా ఇదే డ్యూటీ? అక్కడ కూడా ఇదే. అక్కడ మనుషులు లేకపోతే మీరు వెళ్తారు? మనుషులు లేక కాదేమన్నా మీటింగ్లు అవి ఇవి అవుతాయి కదా, పెద్ద పెద్ద సార్లు, అప్పుడు తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి చేయించుతాడు. అందరూ వస్తారు, ప్రతి దిక్కు నుంచి వెళ్ళి వస్తారు, మేమే కాదు. అంటే పెద్ద పెద్ద గవర్నమెంట్ మీటింగ్స్ కానీ పార్టీ మీటింగ్స్ అయ్యేటప్పుడు చుట్టూ చెత్త అంతా మీరే క్లీన్ చేస్తారు? క్లీన్ చేస్తాం. తిరుపతమ్మ మేడం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? 5 సంవత్సరాల నుంచి చేస్తాను. సాలరీ కరెక్ట్ టైం? కరెక్ట్ టైం. ఇప్పుడు ఎన్ని గంటల నుంచి మీరు స్టార్ట్ చేస్తారు? మార్నింగ్ 5 o'clock నుంచి స్టార్ట్ చేస్తాం. మార్నింగ్ 5 o'clock నుంచి ఎంత వరకు చేస్తారు ఇలాగా? 8 o'clock. 8 o'clock దాకా. మీతోని అంటే కంప్లీట్ గా ఎంత దూరం మీరు కంప్లీట్ గా వర్క్ చేస్తారు దీని గురించి? మీ డ్యూటీ ఎంత వరకు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? మా డ్యూటీ చాలా దూరం. పెన్షన్ ఆఫీస్ దగ్గర నుంచి పంజాగుట్ట దగ్గర దాకా. ఎక్కడి నుంచి అమ్మా? పంజాగుట్ట దగ్గర నుంచి పెన్షన్ ఆఫీస్ దగ్గర. ఇదంతా మీరే క్లీన్ చేస్తారు? మేము ఎంత మంది ఉంటారు మీరు మీ గ్రూప్? 18 మంది మేడం. 18 మంది. ఇప్పుడు ఈ చెత్త అంతా ఎక్కడికి తీసుకెళ్తారు? ఓపెన్ పాయింట్ దగ్గరికి మేడం. తీసుకెళ్ళి అక్కడ వేసేసి వస్తాం. అక్కడ వేసి ప్రతిసారి ఇది లాక్కుంటూ అక్కడ వరకు వెళ్ళి అక్కడ వేసి మళ్ళీ చెత్త తీసుకొని రావడానికి వస్తాం. మళ్ళీ వస్తాం మేడం. కష్టం అనిపించదా? అనిపిస్తుంది, చేయాలిగా మేడం, మా వృత్తే ఇది. ఖచ్చితంగా చేయాలి. పొద్దున లేచిన దగ్గర నుంచి మనం రాత్రి పడుకునేంత వరకు మనం ఎక్కడెక్కడ ఎలాంటి చెత్త వేస్తామో మనకే తెలీదు. అలాంటిది మళ్ళీ పొద్దున్న వచ్చేసరికి ఆ రోడ్లన్నీ చాలా క్లియర్గా ఉంటాయి. మన ఇంట్లోని ఎంత శుభ్రం చేసుకుంటామో ఒక మహిళలుగా, బయట కూడా అదే శుభ్రతను మెయింటైన్ చేస్తున్నారు జిహెచ్ఎంసీ కార్మికులు. అందులో కూడా ఎక్కువ శాతం మహిళలే ఉన్నారు. ఆ మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళందరికీ కూడాను శుభాకాంక్షలు చెప్తున్నాము. ఈ సందర్భంగా ఇప్పుడు చూస్తున్నాం వాళ్ళ కష్టాలు అవి కూడాను.
మార్నింగ్ 5 o'clock అలా వచ్చి మధ్యాహ్నం 1 గంట వరకు వాళ్ళ పనులు అలా చేసుకోండి. కొంతమంది గ్రూప్కి 14 మంది ఉంటాం, కొంతమంది గ్రూప్కి 7 మంది ఉంటామని చెప్తున్నారు. ఒక్కొక్క రోడ్ను కూడా క్లియర్ చేసుకుంటూ ఒక మంచి వాతావరణాన్ని అందిస్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. పండగలప్పుడు కూడాను మాకు సెలవులు దొరకవమ్మా అని చెప్పి అంటున్నారు. కొంచెం ఆ దిశగా కూడా ఆలోచిస్తే బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలని జీతాలతో బతుకుతున్నాం అంటున్నారు. సో గవర్నమెంట్ ఈ విషయంలో కూడా ఆలోచించి వాళ్ళకి ఏదో కొంత వెసులుబాటు కల్పిస్తే బాగుంటుంది అనేది అనిపిస్తుంది. మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తాం. స్టే విత్ us.